హాయ్ అండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మిల్ మేకర్ కర్రీ. నాన్ వెజ్ టేస్ట్తో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా 2 గరిటెలు ఆయిల్ వేసుకున్నానండి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు, ఇవన్నీ వేసుకొని హై ఫ్లేమ్ మీద బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసుకోవాలి. అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇదంతా మీడియం ఫ్లేమ్ మీద 2 నుంచి 3 నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత నేను మిల్ మేకర్ని 2 నిమిషాలు వేడి నీటిలో నానబెట్టుకొని నీళ్ళన్నీ పిండేసి తీసుకున్నాను. ఇప్పుడు ఆ మిల్ మేకర్ యాడ్ చేస్తున్నాను ఇందులో. అలాగే ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకోవాలి. అలాగే 4-5 పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, అలాగే 1 స్పూన్ కారం. మీరు కారం ఎక్కువ తింటే ఇంకొక ½ స్పూన్ వేసుకోవచ్చు. అలాగే ½ స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి. ఇవన్నీ వేసుకొని 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో ½ స్పూన్ గరం మసాలా పొడి వేసుకోవాలి. ఇది లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు 3 ఈక్వల్ క్వాంటిటీలో మిక్సీ పట్టుకున్న పౌడర్ అండి. ఇది వేసుకొని బాగా ఒక 2 మినిట్స్ మళ్ళీ ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ పోసుకోవాలి. ఇలా వాటర్ పోసుకొని ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ మగ్గించుకోండి. కర్రీ ప్రిపేర్ అయిపోయిందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి.